ఇరికించాలనేటువంటి తాపత్రయము ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి నాయకులకు ఎంతుందో అంతకు రెట్టింపుతో ఈనాడు అనేటువంటి పత్రిక ఇష్టం వచ్చినట్లుగా సిగ్గు వదిలి అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి బుర్రలో తడితే అది కథలుగా, ఒక ఊహాగానాలుగా, ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ యొక్క తప్పుడు కథనాలు రాస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి ఆ యొక్క ఈనాడు పత్రిక ఎప్పటిలాగే రామోజీరావు ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తే, రామోజీరావు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ ఇక చంద్రబాబు గారికి ప్రాపకం చేస్తూ ఈనాడు పత్రికల పేరు మార్చి చంద్రబాబు పత్రికో, అబద్దాల పత్రికో, లేకపోతే గనక అన్ని వాల్యూస్ వదిలేసిన జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకుని నడిపితే బాగుంటది. నిన్న కథనం ఏం రాశారు? జగన్ కు నమ్మిన బంటంట అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఆ కుంభకోణంలో ఉన్నట్టు సునీల్ రెడ్డి కీలకమని రాసి అందులో ఏం రాస్తారంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ A1 కాగా సునీల్ రెడ్డి A7, ఆ ఎంఆర్ స్థల విక్రయాల్లో జరిగినటువంటి లూటీ ద్వారా ఆ సొమ్ముతో దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అది చేశారని అరెస్ట్ అయ్యారనేటువంటిది A1 జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నేను చేసింది. కనీసం జర్నలిజం చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా, లేకపోతే గనక ఇంకోటి ఏం చేస్తున్నారు? కనీసం వార్త ప్రచురించేటప్పుడైనా కూడాను ఆ వార్తలో నిజమెంత, మనం పాఠకులకు ఏం చెప్తున్నాము, ఎవరి మీద రాస్తున్నాం అనేటువంటి సోయ కూడా రాకుండా రాస్తారా? లేకుంటే ఏముందిలే మేము ఎడ రాసినా కూడాను పాఠకులు మేము చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు కదా అనేటువంటి రాస్తారో తెలియదు. కానీ ఈ యొక్క ఎంఆర్ ఆ కేసులో A1 జగన్ నిందితుడా? ఒక్కసారి పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఆ ఈ కోర్ట్ అనేటువంటి అప్లికేషన్ లో కూడా కోర్టు వారి దగ్గర కూడా ఉంది. ఈ యొక్క నిందితుల జీవితం అక్యూజుల లిస్ట్ లో చూస్తే A1 ఎవరు? బీబు ప్రసాద్ ఆచార్య. A2 ఎవరు? ఎంఆర్ ప్రాపర్టీస్ PJSC. A3 ఎంఆర్ హిల్స్ టౌన్షిప్. A4 ఎంఆర్ MGF. A5 స్టైలిష్ హోమ్స్. A6 కోనే రాజేంద్ర ప్రసాద్. A7 నరెడ్డి సునీల్. A1 జగన్ అని రాస్తారా? సిగ్గుగా లేదా? కనీసము ఏదో ఆ రిపోర్టర్ ఏదో తప్పుడుగా ఏమైనా ప్రచురించారేమో, ఈ రోజు సవరణ ఏమన్నా ఇస్తారేమో అని ఈ రోజు పేపర్లో చూసాము. A1 జగన్ అనేటువంటి రాసింది తప్పు రాశాము, దాన్ని సవరించుకుంటాము అని ఒక మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిజం చేస్తారు. మాకెక్కడున్నాయి మోరల్స్? బరి తెగించాము, చంద్రబాబుకి ఏం కావాలంటే చేస్తాము, దాసోహం అయ్యాము, చంద్రబాబు పడే బిస్కెట్లకు మేము వెంపర్లాడతాము అనేటువంటి రీతిలో ఈరోజు ఇలా దిగజార్చిన జర్నలిజం చూస్తా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా కిరణ్? ఇంకా ఏం రాస్తారు? అత్యంత సన్నిహితుడు జగన్ కి నమ్మిన బంటంట. ఎప్పుడైనా ఈ సునీల్ అనేటువంటి వ్యక్తి, ఆయన న్యాయవాది, బిజినెస్ మ్యాన్, ఏ రోజైనా కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా కూడా వచ్చారా? ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఒక్క ఆధారం చూపించగలరా? అదేవిధంగా అత్యంత సన్నిహితులు అంటున్నారు కదా, ఏ సూట్ కేసు కంపెనీలు తయారు చేశారు, ఇది చేశారని. ఎవరంటే నమ్మిన బంటులు అత్యంత సన్నిహితుడు ఎట్లా కిరణ్? చంద్రబాబుకు మీ నాన్న ఇంతకుముందు అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు చంద్రబాబుకు మీరు అత్యంత సన్నిహితులు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు బిఆర్ నాయుడు, అత్యంత సన్నిహితులు రాధాకృష్ణ. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో మీరు రాస్తా ఉంటారు, ఆయన ఇబ్బందులు పడకూడదు, జాకీలేసి లేపుతా ఉండాలా. అటువంటి సన్నిహితులు, అటువంటి నమ్మిన బంట్లను చంద్రబాబు పెట్టుకున్నారు. మీరంతా బంట్లు, వాళ్ళ బంట్లు ఎట్లయితారే? అదిగాక నిన్న ఆ సునీల్ సంబంధించినటువంటి ఆ కేసులో సిట్ అధికారులు ఏం చెప్పారో తెలియదు కానీ, ఆ సిట్ అధికారులు చెప్పారా ఈ యొక్క అచ్చేసిన పత్రికలు ఇలా అచ్చేసాయా తెలియట్లేదు, వెళ్ళారంట, బ్యాగులు దొరికాయంట, ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకున్నారట, కీలక ఆధారాలట, కీలక డాక్యుమెంట్లంట. ఏమయ్యా ఎక్కడైనా సిట్ చెప్పిందా? కనీసం 4 గంటలు అడ్వకేట్లను కూడా లోపలికి పంపించకుండా అడ్డుకొని ప్రైవేటు వాహనాల లోపలికి
సిట్ అధికారులు కూడా ఎలా అలో చేశారో, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేయడము, కనీసము ప్రైవేటు వాహనాలు లోపలికి వెళ్ళొచ్చా, ప్రైవేటు వాహనం వెళ్ళడము, బ్యాగులు తీసుకెళ్లడము, 4 గంటలు అడ్వకేట్స్ కూడా లోపలికి రాకుండా అడ్డుకోవడము, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీకులు ఇచ్చారా లేకపోతే ఇలా వచ్చేసారా, దొరికినాయి డాక్యుమెంట్లు, కీలక డాక్యుమెంట్లు అంట. ఒకరోజు ఏమో బంగారు బిస్కెట్లు దొరికినాయి, బంగారు లావాదేవీలు అంటారు, జాంబియా అంటారు, సౌత్ ఆఫ్రికా అంటారు, ఇక్కడ అంటారు, లంక బిందెలు అంటారు, లేదా 1000 ఎకరాలు 2000 ఎకరాలు శంషాబాద్ లో ల్యాండ్ అంటారు. లాస్ట్కి ఏమీ లేక రోజొకరిని కక్ష కట్టుకొని ఏదో లేని ఈ యొక్క మద్యం కుంభకోణం ఉంటే కదా, అసలు లేని కుంభకోణాన్ని సృష్టించి ప్రజల్లో ఒక ప్రతి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని, అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలని మీ తాపత్రయము, మీ బేతాళ కథలు చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మేజర్ గా ప్రజలకు ఏం కావాలనో ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటివి యూరియా దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఉల్లి ధరల నుంచి ఈ బత్తాయిల దగ్గర నుంచి చీనీల దగ్గర నుంచి అన్ని కూడా ఇట్లా ఉంటే ఈరోజు అవన్నీ ఎక్కడా కూడాను వచ్చేసేటువంటిది జర్నలిజము మీకు లేదు. ఎందుకంటే అవి వేస్తే చంద్రబాబుకు పరపతి పోతుంది కదా, మీరు నమ్మిన బంట్లు కదా, మీరు అత్యంత సన్నిహితులు కదా, చంద్రబాబును పైకి తీసుకురావాలి కదా. ప్రజా సమస్యలు ఒక్కటి రాయం మనము, జగన్మోహన్ రెడ్డి లేని మధ్య కుమ్మను క్రియేట్ చేద్దాము, వాళ్ళని తెద్దాం వీళ్ళని తెద్దాం. ఇదేంది గోలయ్యా? వేసుకోండి, పేరు మార్చుకోండి, చంద్రనాడో చంద్రబాబో లేదా విలువలు వదిలించిన జర్నలిజమో, ఇంకోటి ఏదైనా పేరు మార్చుకోండి, చంద్రబాబు ఫోటో వేసుకోండి, లేదా జగన్కి వ్యతిరేకంగా రాస్తామని ఒక టైటిల్ పెట్టుకోండి, పేరు మార్చుకోండి. అలా ముసుగులో జర్నలిజం అంట, ఇదంతా రాసేదంట. కనీసం ఈ యొక్క వార్తకు సవరణైనా ఇవ్వాలి లేదా క్షమాపణలు చెప్పాలని కిరణ్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా దీన్ని టిష్యూ పేపర్ లాగా చూస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఆ మెడికల్ కాలేజీల గురించి ఇదంతా కూడా ఇంత జరుగుతూ ఉంటే ప్రైవేట్ చేస్తామనేసి ప్రజల యొక్క ఆరోగ్యాలు వేసి ఈరోజు డయేరియా ఎన్ని వచ్చేసేసి దగ్గర 4 చనిపోయారంట, 100 మంది హాస్పిటల్లో ఉన్నారంట. ఈ యొక్క తురకపాలెంలో ఇటు జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగేది తెలియదు, ప్రభుత్వ బృందాలు వెళ్ళట్లేదు, వదిలేశారు. రైతులని, ప్రజలని, విద్యార్థులని అందరినీ వదిలేసి కేవలము లేని మధ్య కుంభకోణం రాద్దాము, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ తగ్గించేద్దాము. ఇదే మీ యొక్క పనే. ఖచ్చితంగా అండి, దీని గురించి లీగల్ టీంతో అన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు పంపించడం కానీ, ఆల్రెడీ గతంలో కూడా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2-3 కథనాలు చేస్తే లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. అంటే బరి తెగించారు. మాదేముందిలే, ఎప్పటికైనా కూడా మాకు ఎప్పుడో వచ్చేది, ప్రజలు మూసేసినా కూడా ఉమ్మేసినా కూడా తుడుచుకొని పోదామనేటువంటి బరి తెగించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటో ఇనిషియేట్ తీసుకుంటాము. ఇటువంటి తప్పుడు కథనాలన్నీ కూడాను అరికట్టాలని ఏదో అంటారు కదా, అబద్ధాలు రాసినా, సోషల్ మీడియా ఏం రాసినా కూడా, ఏం చేసినా కూడా ఇమ్మీడియట్ గా 5 నిమిషాలు అరెస్ట్ చేస్తామని చంద్రబాబు గారు అన్నారు కదా. ఈ అబద్ధం రాతలు రాస్తున్నారు కదా, మీ వాళ్ళే రాస్తున్నారు కదా, నీ యొక్క నమ్మిన బంట్లే రాస్తున్నారు కదా, మీ మంత్రులే చేస్తున్నారు కదా. సోషల్ మీడియాకి వెళ్ళేసి ఏదో పునాదుల దగ్గర ఉన్నటువంటి పాత బిల్డింగ్లు ఏదో చూయించేసి అబద్ధాలు ఇన్ని చేస్తున్నారు కదా. ఏమైందా, 5 నిమిషాలు వెళ్ళి అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా. అంటే మేము చేస్తే ఒకటే, ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రము మోకాళ్ళ మీద కొట్టి క్షమాపణలు చెప్పిస్తాము, లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటాము, నిరంకుశ పాలన చూపిస్తాము. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కేవలము కొంతమందికే, మిగతా వాళ్ళకి కాదు. ఎగ్జామ్స్ అనేటువంటిది యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడాను గమనిస్తున్నారు. ఇప్పటికైనా పాపం ప్రజలకు ఏది అవసరమో, రైతులకు ఏది అవసరమో, ఈ యొక్క సీజనల్ వ్యాధుల నుంచి ఎలా కాపాడాలో ప్రజలు అనేటువంటి ఆలోచన చేయాలని మనవి చేసుకుంటున్నాం.